ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. మీరు అన్ని పదవులు అనుభవించారు. ఎమ్మెల్యేగా చేశారు, ఎమ్మెల్సీగా చేశారు, మంత్రిగా చేశారు, యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేశారు, PCC అధ్యక్షుని కూడా పనిచేశారు. కానీ మీకు దక్కకుండా పోయిన, మీకు దగ్గరకు వచ్చి దూరమైన పదవి ఒకటి ఉంది, ముఖ్యమంత్రి పదవి. ఎట్లా ఫీల్ అవుతారు ఆ పదవి దక్కకపోవడం? రాజకీయాలలో అప్ డౌన్స్ వస్తాయి. నాకు ముఖ్యమంత్రి పదవి దగ్గరలో వచ్చి పోయింది, అది అందరికీ తెలుసు. రాజీవ్ గాంధీ నన్ను చేయమని HKL భగత్ ఇన్ఛార్జర్గా పంపించింది. కానీ వేరియస్ రీజన్లు అప్పుడు నా వయసు 41 ఏండే. కానీ సీనియర్లు అందరూ ఏమనుకున్నారంటే నా కాన్సెప్ట్, నా సోషల్ జస్టిస్. నేను ఎప్పుడైతే PCC ఎగ్జిక్యూటివ్, ఏ ఎగ్జిక్యూటివ్ కూడా ఇట్ విల్ టేక్ ఆఫ్టర్ PCC ప్రెసిడెంట్ అయిన తర్వాత మినిమం 4 నెలలు, 6 నెలలు, ఏడాది కూడా అవుతుంది. కానీ రాజీవ్ గాంధీ గారు బతుకున్న, ఆయన AICC అధ్యక్షుడుగా ప్రధాని ఉన్న రోజులలో ఒకటే సెకండ్లో నేను ఇచ్చిన లిస్టును అప్రూవల్ చేశాడు వితిన్ 5 minutes లోపల. అది ఆయన ఆలోచన ఏమిటంటే నా మీద నమ్మిక, హనుమంతరావు న్యాయం చేస్తాడని సీనియర్ నాయకులను కన్సల్ట్ చేయమన్నట్టు చేశాను. కానీ అందులో నేను ఎక్కువ భాగం అంటే సామాజిక న్యాయం, ఇందిరాగాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచనతో 23 జిల్లాలు ఉంటే సగం జిల్లాలలో BC SCలకు ఎక్కువ వేయడం జరిగింది. రాయలసీమ అటువంటి ప్రాంతంలో కూడా 4 జిల్లాలు ఉంటే 3 జిల్లాలలో వీకర్ సెక్షన్కి వేశారు. ఆడ అందరికీ కొంత బాధ కలిగిందా, లేకుంటే ఈ చిన్న వయసుడు వీడు వచ్చేస్తే మీ సీనియర్ల సంగతి ఏమనుకున్నారో తెలియదు. సరే, ఏదైనా అది తప్పిదారిపోయింది. కానీ మళ్ళొకసారి అవకాశం వచ్చిండే. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి వైజాగ్కి వచ్చాడు. వైజాగ్లో మీటింగ్ అయిపోయింది. ఆయనకి ఇచ్చినటువంటి ఏవైతే వస్తువులు కానీ, చెల్లెలు కానీ, షాళ్ళు కానీ అన్నీ నాకే ఇచ్చాడు. ఇచ్చేమన్నాడు హనుమంతరావు, ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఐ విల్ మేక్ యూ CM అన్నాడు రాజీవ్ గాంధీ గారు. కానీ నా దురదృష్టం, హెలికాప్టర్ కింగ్ ఎయిర్ చిన్న హెలికాప్టర్ చెడిపోయింది, ఉంటే బాగుంటుంటే చెడిపోయిందని తోవలకు వచ్చినాం. మళ్ళీ అది బాగైంది అన్నాడు. ఆయన వెళ్ళిపోవడం, ఆయన పోవడం వల్లనే నాకు న్యాయం జరగలే. తర్వాత కూడా నేను ఎన్నడూ కూడా ముఖ్యమంత్రి రాలేదని బాధపడలే. ఒక సామాన్య కార్యకర్తగా పనిచేసి ఎక్కడ అన్యాయం జరిగినా, అది హాజీపూర్లో 3 అమ్మాయిల మీద రేపు జరిగినా, మర్డర్ జరిగినా అక్కడికి పోయినా, రైతులకు సంఖ్యలు వేస్తే, మిర్చి రైతులకు వాళ్ళు ఎంబడి ధర్నా చేసినా వాళ్ళకు సంఖ్యలు వేస్తే బల్ల పోయి ఒక్కొక్కరికి ₹1,00,000 10 మందికి ఇచ్చి వచ్చింది. అదేవిధంగా సిరిసిల్లలో SCలకు ఏదైతే టార్చర్ చేశారో దాని మీద కూడా 3 సార్లు పోయినాను. దానికి మీరా కుమారి కూడా రావడం. అదేవిధంగా ఎక్కడ ఏది ఇంటర్మీడియట్ అమ్మాయి, ఒక అమ్మాయికి ఏది ఇంటర్మీడియట్ బోర్డులో తప్పుదారి వల్ల అమ్మాయి ఫెయిల్ అయిపోతే ఏది సెంటిమెంట్గా ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే ఆమెకు కూడా పోయి పరిగి దగ్గర. ఇవి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికి పోతానండి. అదే నా అదేది ఇవాళ ఈ పర్సనాలిటీ కానీ, హెల్త్ కానీ, ఈవెన్ సోనియా గాంధీ గారు కూడా, నేను అపోలోలో ఎప్పుడైతే కరోనా వచ్చినప్పుడు ఆమె ఫోన్ చేసినాక నో ట్యాబ్లెట్, నో ఇంజెక్షన్, ఇమీడియట్. ఎస్ అంటే నువ్వు ఎప్పుడే కానీ ఒక వ్యక్తి హాస్పిటల్ ఉంటే అభిమానులు అనే వాళ్ళు ఎప్పుడైతే వస్తారో అదే మోర్ స్ట్రెంత్. ఆ స్ట్రెంత్ వల్ల ఇవాళ నేను నన్ను అడిగింది సెంట్రల్లో ఆమె, ఏది నెహ్రూ బర్త్డేకి వచ్చి నన్ను అవార్ యూ అన్నది. మ్యామ్, ఆఫ్టర్ యూ స్పోక్ టు మీ ఇన్ ది హాస్పిటల్ ఐఎమ్ ఫిజికలీ ఫిట్ అన్నా. అంటే ఆమె కూడా నవ్వింది. అంటే దట్ ఈజ్ యాక్టివిటీ చేస్తూనే ఉంటా ఎక్కడ ఉంటే. నేను రాజకీయాల్లో మా ఫ్యామిలీలో ఎవరు లేరు, అందరూ ఉద్యోగం, బిజినెస్, చదువుకున్నటువంటి మా సిస్టర్ కానీ, మా మేనలు కానీ, కూడా అందరూ అమెరికాలో ఉన్నారు. మోర్ దాన్ ఒక 100 ఫ్యామిలీస్ అన్న ఉన్నారు మా స్ట్రెంత్. కానీ నేను ఎప్పుడు కూడా రాజకీయాల్లో వస్తాను నేను అనుకోలేదు. ఒక పరిస్థితిలో వచ్చినా ఇందిరాగాంధీని చూసి నేర్చుకున్నా, రాజీవ్ గాంధీని చూసుకుని నేర్చుకున్నా, సంజయ్ గాంధీ 5 అంశాల వల్లనే
ఐ బికేమ్ వెరీ పాపులర్. యూత్ కాంగ్రెస్ హనుమంతరావు లేకుంటే హనుమంత్ అన్న అందరి వాడు అనేది ఒక పేరు వచ్చింది, అంతే సార్ నాకు. సో మీకు ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, ఇప్పుడు రాహుల్ గాంధీ, అంటే మొత్తం ఆ గాంధీ కుటుంబానికి మీరు వీర భక్తుడు అనాలా, వీర విధేయుడు అనాలా? హనుమన్న పేరుంది కాబట్టి. చూడండి, వాళ్ళు వచ్చిందని కాదు, వాళ్ళ ఆదర్శాలు, వాళ్ళ ఆలోచన. వాళ్ళు ధనిక కుటుంబంలో పుట్టి స్వాతంత్రంలో కోట్ల రూపాయలు మోతీలాల్ నెహ్రూ, ఏది పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఖర్చు పెట్టాడు. నెహ్రూ గారు కూడా జైల్లో పాలు ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఒక ఆదర్శం తీసుకొని నేను ఎప్పుడు కూడా పనిచేస్తాను. నాకు భవన వెంకటరామ రెడ్డి గారు ఉన్నప్పుడు నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ప్లస్ ఎమ్మెల్సీ ఉన్నా. నన్ను ఏమి మంత్రిగా జాయిన్ కమ్మన్నాడు. ఐ రిఫ్యూజ్డ్. నేను ఐ వర్క్ ఫర్ పార్టీ అన్నా. అదే మాట ఏది భవన వెంకటరామ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఢిల్లీలో ఇందిరాగాంధీని పిలిచి ఏది డిన్నర్ ఇచ్చారు. ఆ డిన్నర్లో చెప్పాడు, సార్ ఐ వాంట్ టు టేక్ హిమ్ టు ది బాయ్ టు యూత్ కాంగ్రెస్ హనుమంతరావు ఇంటూ ది క్యాబినెట్. ఈ రిఫ్యూజ్ అంటే వై అన్న నో ఈ వాంట్ టు వర్క్ ఫర్ పార్టీ అంటే ఇట్లా కొట్టింది. ఎస్ గుడ్ అన్నది. అంటే పని చేయడంలో ఒక ఆలోచన, కాన్సెప్టు, మన ఆదర్శం ఏమున్నది, మన నాయకుల ఆదర్శం ఏముంది. నేను తప్పనిసరిగా పేదవానికి, ఈవెన్ అగ్ర కులాలలో కూడా అన్యాయం జరిగితే అక్కడ కూడా పోతాను నేను. ఓన్లీ నేను కాన్సెప్ట్ అది కాదు, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పోతాను, మాట్లాడతాను. అది ఆ కల్చరే ఇవాళ. నేను ఆంధ్రలో పోయినా వెరీ పాపులర్. వైజాగ్ గో, ఈస్ట్ గోదావరి గో, వెస్ట్ గోదావరి గో, హనుమంతరావు గారు వచ్చారండి, హనుమంతరావు గారు వచ్చారండి అంటారు. వాళ్ళు అంత సంతోషపడతారు.